హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా 2029 ఎన్నికలకు సంబంధించి టికెట్ల విషయంలో. వాస్తవానికి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది ఎన్నికలకు, అయినా ఇప్పటి నుంచే ఎందుకనే ఒక అనుమానం రావచ్చు. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఇప్పటికే ప్రజల్లో ఒక ఆదరణ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ క్రమంలో సరైన నిర్ణయం కనుక ఇప్పుడే తీసుకుంటే అది పార్టీకి మంచిది. ముఖ్యంగా 2029 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించడానికి అనుకూలమైనటువంటి పరిణామాలు ఎదురు రావాలి అంటే ఖచ్చితంగా టిక్కెట్ల విషయంలో దృష్టి సారించాలనేది వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరైతే ఈ 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా కానీ, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలుగా కానీ, మాజీ ఎమ్మెల్యేలుగా కానీ ఉన్నారో, మంత్రులుగా కానీ, మాజీ మంత్రులుగా కానీ ఉన్నారో, వీరందరిలో సమూల మార్పు ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ టికెట్ల విషయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆల్రెడీ ఈ దిశగా ఆయన ఫీడ్బ్యాక్ అనేది రప్పించుకుంటున్నారు కూడా. ముఖ్యంగా దాదాపు 50% కంటే ఎక్కువ మందికి, అంటే గతంలో ఇప్పటివరకు ఎవరైతే ఎమ్మెల్యేలుగా కానీ, మంత్రులుగా కానీ పనిచేశారో వైఎస్ జగన్ హయాంలో, వీరందరిలో దాదాపుగా 50% మందిని తొలగించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో చాలా రకాల సమీకరణాలు ఆయన చూస్తున్నారు. ముఖ్యంగా సమీకరణాల కంటే ప్రజల్లో పట్టున్నటువంటి నేతలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఆయన ఆలోచన. గత 2024లో చేసినట్టుగా వివిధ సామాజిక వర్గాల పరంగా సమీకరణాలు కాకుండా ఈసారి గెలిచే గుర్రానికే టికెట్ అనే దిశగా ఉంటుంది. ఈ క్రమంలో ఆయన ఎంతవరకు వెళ్తున్నారంటే 50%కు పైగా పాత వారిని తొలగించడానికి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ తొలగించే క్రమంలో కొన్ని పారామీటర్స్ని ఆయన పరిగణలో తీసుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పొడిచే నేతల లిస్ట్ని, జాబితాని ఆయన రప్పించుకున్నారు. పార్టీలో ఉంటూ, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలుగా ఉంటూ, మాజీ ఎమ్మెల్యేలుగా ఉంటూ, అక్కడ ఆ నియోజకవర్గంలో ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వెన్నుపోటు పొడుస్తూ స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కుమ్మక్కయ్యే ఎమ్మెల్యేల జాబితాను సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో ఈ జాబితాలో ఉన్నటువంటి జిల్లాల గురించి ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి, కాకినాడ జిల్లా పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి, పశ్చిమ గోదావరి జిల్లా పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి, ఏలూరు జిల్లా పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు నెల్లూరు జిల్లా చాలా కీలకమైంది. నెల్లూరులో ఈ బ్యాక్ స్టాబింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతల మధ్య వర్గపోరు, కొమ్ములాటలు, బ్యాక్ స్టాబింగ్ అంటే ఒక నేత మరో నేత ఓటమికి కారణమయ్యే పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈ ప్రధానంగా ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి ఈ 6 జిల్లాలు, 1 తూర్పుగోదావరి, 2 పశ్చిమ గోదావరి, 3 కాకినాడ, 4 కోనసీమ జిల్లా, 5 ఏలూరు జిల్లా, 6 నెల్లూరు జిల్లా. ఈ 6 జిల్లాల్లో ఉన్నటువంటి బ్యాక్ స్టాబింగ్ చేస్తున్నటువంటి నేతల జాబితాను వైఎస్ జగన్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు, రప్పించుకున్నారు. ఈ జాబితా ఆధారంగానే 2029 ఎన్నికల్లో టికెట్ అనేది ఇప్పుడు పాదయాత్ర కంటే ముందే ఆయన డిక్లేర్ చేసే పరిస్థితి ఉంది. అయితే చాలామంది అంటుండవచ్చు 3 ఏళ్ళు ఉంది కదా అప్పుడే ఎందుకని. కానీ వాస్తవానికి వైఎస్ జగన్ ఆలోచన చాలా విభిన్నంగా ఉంది, వేరేగా ఉంది. వచ్చే ఏడాది అంటే 2027 జూలై లేదా ఆగస్టు నెలలో వైఎస్ జగన్ యొక్క పాదయాత్ర, సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ పాదయాత్ర మొదలు కావడానికి ముందే వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసే పరిస్థితి ఉందని గతంలో కూడా మనం చెప్పుకున్నాం. సో ఈ నేపథ్యంలోనే మరి టికెట్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి కాదనే విషయంలో ఈ బ్యాక్ స్టాబింగ్ అనేది చాలా కీలకంగా ఆయన ప్రస్తావించదలుచుకున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించి చాలా కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో కుమ్ములాటలు, వర్గ విభేదాలు, ముఖ్యంగా బ్యాక్ స్టాబింగ్, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కుమ్మక్కై సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలకు వెన్నుపోటు పొడిచే విధంగా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు రావడమే కాకుండా ఆ దిశగా ఒకరిద్దరు నేతల్ని కూడా వైఎస్ జగన్ పిలిపించుకొని ఒక వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే
ఒకటి పారామీటర్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా ముఖ్యంగా బ్యాక్ స్టాపింగ్ చేసే నేతల జాబితాను ఆయన రప్పించుకున్నారు. దీనికి అనుగుణంగానే ఆయన టికెట్లు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. సో రెండవది, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాము, మమ్మల్ని ఏం చేస్తారు అనే భావన కొందరిలో ఉంది. ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కు పాల్పడే నేతల పరిస్థితి ఇది. ఇలాంటి నేతల జాబితాలో కూడా మళ్ళీ తిరిగి మనం తూర్పుగోదావరి జిల్లా పేరు చెప్పుకోవచ్చు, ఉత్తరాంధ్ర విశాఖ జిల్లా పేరు చెప్పుకోవచ్చు, నెల్లూరు జిల్లా పేరు కనిపిస్తుంది, ప్రకాశం జిల్లా పేరు కనిపిస్తుంది, రాయలసీమలో కడప, అనంతపూర్ జిల్లా పేర్లు కనిపిస్తున్నాయి. ఈ జిల్లాల్లో ఏమవుతుందంటే, అంటే మేము పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాము. కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా కొందరు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అంటే మేము పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాము అంటే 2011లో పార్టీ స్థాపించినప్పటి నుంచి మేము పార్టీలో పనిచేస్తున్నాము, పార్టీ వెన్నంటే ఉన్నాము, కాబట్టి మమ్మల్ని ఏం చేస్తారు, మాకు అయితే టికెట్ ఢోకా ఉండదు టికెట్ విషయంలో అనే ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్తో వ్యవహరిస్తూ పార్టీ కోసం ఏమాత్రం కష్టపడకుండా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే తెరపైకి వచ్చి కాసేపు హంగామా చేసి టికెట్ సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది నేతలు. అలాంటి నేతల్లో ఇందాక నేను చెప్పినటువంటి ఈ జిల్లాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా కానీ, పశ్చిమ గోదావరి జిల్లా కానీ, ఏలూరు కానీ, నెల్లూరు కానీ, ప్రకాశం కానీ, కడప, అనంతపూర్ కానీ, తర్వాత ఉత్తరాంధ్ర నుంచి విశాఖపట్నం జిల్లా కానీ. ఈ జిల్లాలో పరిస్థితి ఏంటంటే ఫస్ట్ నుంచి ఉన్నాం కదా, మమ్మల్ని ఏం చేస్తారనే ఒక ధీమా, ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి పాల్పడే పరిస్థితి. సో ఫస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు టికెట్ వస్తుంది, మేము పార్టీ కోసం పని చేసినా చేయకపోయినా, పార్టీ విధానాలు ప్రజల్లో తీసుకువెళ్ళకపోయినా, పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు గుర్తు చేసే కార్యక్రమాన్ని చేపట్టకపోయినా మాకైతే టికెట్ ఢోకా ఉండదనే ఒక ధోరణిలో ఎవరైతే ఉన్నారో ఆ జాబితాపై కూడా ఆయన కసరత్తు చేస్తున్నారు. అటువంటి నేతలు కూడా ఈసారి పూర్తిగా చెక్ పెట్టనున్నారు వైఎస్ జగన్. సో ఇక్కడ చాలా క్లియర్గా, చాలా స్ట్రాటజికల్గా మూవ్ జరుగుతోంది వైఎస్ జగన్ తరపు నుంచి. ముఖ్యంగా టికెట్ల విషయంలో చాలా క్లియర్గా గత 2024 ఎన్నికల హయాంలో జరిగినటువంటి ఈ సామాజిక వర్గాల సమీకరణ లేదా నేతల్ని ఇటు అటు మార్చడం, అటువంటి ప్రయత్నాలకు, అటువంటి జోలికి వెళ్లకుండా క్లియర్ కట్గా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నారు ఇప్పటి నుంచే. ఎందుకంటే పాదయాత్ర లోపలే టికెట్ల ఖరారు దాదాపుగా పూర్తయితే ఆ నియోజకవర్గంలో సంబంధిత అభ్యర్థి బలోపేతం కావడానికి, ప్రజల్లో వెళ్ళడానికి ఒక ఆస్కారం ఉంటుందనేది వైఎస్ జగన్ ఆలోచన. అందుకే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పారామీటర్స్ ప్రకారం వైఎస్ జగన్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు అంటే 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 175 నియోజకవర్గాల్లో దాదాపు 80 నుంచి 90 నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు, కొత్త వ్యక్తులకు టికెట్లు దక్కనున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈసారి. ఇది మాత్రం ఖచ్చితంగా జరగనుంది. మొత్తం ఏకంగా 80 నుంచి 90 మందికి కొత్త వారికే టికెట్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 80 నుంచి 90 మంది ఎవరినైతే తొలగించనున్నారో ఈ తొలగించే వారి కేటగిరీలో ఈ పారామీటర్స్ అనేది ఒకటి బ్యాక్ స్టాపింగ్ చేసేవాళ్ళు, రెండోది పార్టీ ముందు నుంచి ఉన్నాం కదా అని చెప్పి ఒక ధీమాలో ఉండి పార్టీ అభివృద్ధి కోసం పనిచేయని వాళ్ళు, ముఖ్యంగా ఎస్ఐఆర్ ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎస్ఐఆర్పై దిశానిర్దేశం చేశారో, ఎస్ఐఆర్పై క్లియర్ కట్గా ఒక ఇండికేషన్స్ ఇచ్చి ఎస్ఐఆర్ గురించి తీవ్రంగా పనిచేయాల్సి ఉంటుందని చెప్పారో ఆ దిశగా ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయడం లేదు. ఇది కూడా ఒక రిపోర్ట్ అనేది వైఎస్ జగన్ తెప్పించుకుంటున్నారు. ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా కీలకమైంది. ఇది చాలా ఒక ప్రమాద ఘంటిక లాంటిది రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఒక దాదాపుగా 1 కోటి ఓట్లను తొలగించనున్నారనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి అంచనా. ఇప్పటికే తెలంగాణలో అయితే 88 లక్షలకు పైగా మ్యాపింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఏపీలో ఖచ్చితంగా 1 కోటి ఓట్లను తొలగించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ 1 కోటి ఓట్లు ఏ పార్టీకి గండి కడతాయనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న, అనుమానం. అందుకే ఎస్ఐఆర్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎస్ఐఆర్ విషయంలో ప్రతిరోజు కష్టపడి పనిచేయాలి అని చెప్పి దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. ఆ దిశగా ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయడం లేదు, ఎవరు అధినేత పార్టీ ఆదేశాలని, పార్టీ సూచనల్ని బేఖాతరు చేస్తున్నారు, లైట్గా తీసుకుంటున్నారు, ఎవరు సీరియస్గా తీసుకుని పనిచేస్తున్నారు, ఈ ఫీడ్బ్యాక్ కూడా రప్పించుకుని దాని యొక్క ఫీడ్బ్యాక్ ఆధారంగా కూడా ఆయన టికెట్ల అంశం కూడా పరిశీలించనున్నారు. సో ఓవరాల్గా 3 పారామీటర్స్, ఒకటి బ్యాక్ స్టాబింగ్, 2 పార్టీ ముందు నుంచి ఉన్నాం కదా అని చెప్పి పార్టీకి కష్టపడినని నేతల వైఖరి, 3వది ఎస్ఐఆర్ ప్రక్రియను లైట్గా తీసుకునే నేతల పరిస్థితి. ఇలాంటి నేతలు మాత్రం పూర్తిగా
చెక్ పెట్టనున్నారు. మొత్తానికి 80 నుంచి 90 మంది కొత్త వారికి అవకాశాలు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. ఇందులో కొంతమంది మరొక పారామీటర్ కూడా పరిశీలనలో లేకపోలేదు. ఈ పారామీటర్ ఏంటంటే ముఖ్యంగా కొంతమంది నేతలు ఉన్నారు పాత అంటే పార్టీకి ఫస్ట్ నుంచి ఉండి ఇప్పటికే యాక్టివ్గా ఉన్నా సరే ప్రజల్లో ఒక విధమైనటువంటి అసంతృప్తి కలిగినటువంటి నేతలు, అవి సీనియర్ నేతలు. ఈ జాబితాలో చాలామంది ఉన్నారు. ఆ సీనియర్ నేతల పేర్లు అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, కానీ అటువంటి సీనియర్ నేతలు అయితే చాలామంది ఉన్నారు. అటువంటి సీనియర్ నేతల్లో అయితే కృష్ణా జిల్లా పేరు వినిపిస్తుంది, గుంటూరు జిల్లా పేరు వినిపిస్తుంది, తూర్పుగోదావరి జిల్లా పేరు వినిపిస్తుంది, విశాఖ జిల్లా పేరు వినిపిస్తుంది. ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి సీనియర్ మాజీ నేతలు కావచ్చు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. వీరికి మాత్రం ఈసారి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈసారి చాలా క్లియర్ కట్గా, చాలా నిర్ద్వందంగా, చాలా నిర్మోహమాటంగా ముందుకు వెళ్తున్నారు. టికెట్ల విషయంలో ఆచితూచి అడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మోహమాటంగా సీనియర్లను సైతం కాదని కొత్త వారికి అవకాశాలు ఇచ్చే దిశగా, బ్యాక్ స్టాబింగ్కి పాల్పడే వారికి చెక్ పెట్టే దిశగా అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఆ దిశగా వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రక్షాళన దిశగా ముందుకు పోతుందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది.